హలో అండి. ఈరోజు నేనొక టేస్టీ రైస్‌నైతే చూపిస్తాను. దీన్ని టమాటో రైస్ అంటారు. మేము డిగ్రీ చదువుకునేటప్పుడు ఎక్కువగా చేసుకొని వెళ్ళేదాన్ని. ప్రాసెస్ అయితే చాలా ఈజీగా ఉంటుంది. పిల్లలు మంచిగా తింటారు చాలా ఇష్టంగా. దీనికైతే కావాల్సింది ముందు నేను ప్రాసెస్ చెప్తాను. స్టవ్ మీద ఒక బాండీ పెట్టి సమానంగా నూనె, నెయ్యి 2 వేసుకున్న తర్వాత ఒక 10 జీడిపప్పుల్ని ముక్కలుగా చేసి వేసుకోండి. అలాగే ఒక గుప్పెడు శనక్కాయ పప్పుల్ని వేసుకోండి. తాలింపు దినుసులు ఒక 2 టేబుల్ స్పూన్స్ వేసుకోండి. ఇవి కొంచెం వేగనివ్వాలి. వేగిన తర్వాత 2 ఎండుమిరపకాయలు 2 లేదా 1 ఇరుపుకొని వేసుకొని ఒక హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకోండి. అండ్ మెయిన్ ఇంగ్రీడియంట్ ఇందులో తెల్ల నువ్వులు వేసుకోండి. అంటే మీకు ఎంత కావాలంటే అంత వేసుకోవచ్చు. నేనైతే 2 పెద్ద టేబుల్ స్పూన్స్ నువ్వులు వేశాను. ఇవి కొంచెం నువ్వులు వేసిన తర్వాత చిటపటం అనే వరకు వేగనివ్వండి. వేగిన తర్వాత కొంచెం కరివేపాకు వేసుకోండి. కరివేపాకు కొంచెం ఎక్కువగానే పడుతుంది. టేస్టీగా ఉంటుంది. బట్ మా బాబుని చెట్టుది కోసుకురమ్మంటే ఒకే రెబ్బ కోసుకొచ్చాడు. అందుకే కొంచెమే వేశాను. కరివేపాకు కూడా వేసిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఒక ఉల్లిపాయ, పచ్చిమిరపకాయలని వేయండి. వేసిన తర్వాత కొంచెం పసుపు ఎక్కువే పడుతుంది. ఒక పావు టీ స్పూన్ పసుపు వేసుకోండి. అలాగే ఇవి ఉల్లిపాయలు త్వరగా మగ్గటానికి ఉప్పు వేసుకోండి. సరిపడంత ఉప్పు వేసుకొని ఇవి మంచిగా కొంచెం ఉల్లిపాయలు కలర్ మారేంత వరకు ఫ్రై అవ్వనివ్వండి. సిమ్‌లో ఫ్రై చేసుకోండి. ఇలా ఫ్రై అయిన తర్వాత కొంచెం బాగా మగ్గాలన్నమాట ఉల్లిపాయలు. మగ్గిన తర్వాత మనం ఒక 3-4 టమాటోస్‌ని సన్నగా కట్ చేసి పెట్టుకోండి. ఇవి కొంచెం మగ్గిన తర్వాత ఈ టమాటోస్ కూడా వేసేసి మూత పెట్టి బాగా మగ్గనివ్వాలండి. టమాటోస్ ఎంత మగ్గితే ఈ రైస్ అనేది అంత టేస్టీగా వస్తుంది. పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. ఇలా టమాటోస్ కొంచెం మగ్గి మెత్తగా అయిన తర్వాత ఒక గుప్పెడు కొత్తిమీరని సన్నగా కట్ చేసి వేసేయండి. సూపర్ టేస్టీగా ఉంటుంది. అసలు చూడడానికే కనుల విందుగా ఉంటుందన్నమాట. తింటే ఇంకెలా ఉంటుందనేది ఊహించుకోండి. ఇలా కొంచెం సేపు మగ్గిన తర్వాత మనం వేసిన ఈ ఆయిల్, నెయ్యి కొంచెం పైకి తేలేంత వరకు సన్న మంట మీద మగ్గనివ్వండి. ఈలోపు పక్కన స్టవ్ మీద రైస్ వండేసుకోండి మీరు. అప్పుడు ఇంకా ఈజీగా ఉంటుంది. అలా నేను రైస్ వండేసుకున్న తర్వాత ఈ రైస్‌ని తీసుకొచ్చి ఇందులోకి కలిపేశాను. ఒకసారి మీరు ఉప్పు చెక్ చేసుకోండి. నేనిది పిల్లలకి మాత్రమే చేస్తున్నాను. అందుకని కారం ఎక్కడ యాడ్ చేయలేదు. పెద్దవాళ్ళు తింటుంటే కొత్తిమీరకి ముందు ఒక పావు టీ స్పూన్ కారం వేసుకొని మగ్గనివ్వండి. ఇంకా బావుంటుంది. పిల్లలకి కాబట్టి నేను ఎక్కువ స్పైసీ చేయలేదు. మనం వేసిన పచ్చిమిర్చి, ఎండుమిర్చితో స్పైస్ అనేది సరిపోతుంది పిల్లలకి. ఇట్లా తర్వాత ఈ రైస్ వేసేసి బాగా కలిపేసి పిల్లలకి లంచ్ బాక్స్‌లో పెట్టిచ్చేయండి. సూపర్ టేస్టీగా ఉంటుంది. అండ్ హెల్త్‌కి కూడా మంచిది. ఎందుకంటారు ఇందులో క్యాష్యూస్ ఉన్నాయి, పల్లీలున్నాయి, నువ్వులున్నాయి. కాబట్టి హెల్త్‌కి చాలా మంచిది. ఇవి తినని పిల్లలకి ఇలా మనం రైస్‌లో అప్పుడప్పుడు స్కూల్‌కి లంచ్ బాక్సుల్లో పెడితే పిల్లలు ఇష్టంగా తింటారు. కొంచెం హెల్తీ వర్షన్ కూడా. సో, నేనైతే ఆ రోజు పిల్లలకి కర్డ్ రైస్ కూడా పెట్టలేదు. ఇద్దరికి చెరొక 2 బాక్సుల్లో ఈ రైసే పెట్టేశాను. చాలా బావుందని కాంప్లిమెంట్స్ వచ్చాయి. మా పిల్లలకే కాదు వాళ్ళు వాళ్ళ ఫ్రెండ్స్‌కి రైస్ పెట్టారంట. అంటే వాళ్ళకి కూడా ఒక స్పూన్ పెట్టారంట. చాలా బావుందని చెప్పారంట. నాకైతే చాలా హ్యాపీగా ఉంది. మీకు ఈ వీడియో నచ్చిందా? నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మీరు రెసిపీ ట్రై చేసి నాకు కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. థ్యాంక్ యూ.